Hello students, welcome back to Dear Students channel. So ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి మనం ప్రతి ఒక్క ఫార్ములా అన్నది కాన్సెప్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతారో అన్నీ మనం జస్ట్ 10 minutesలో రివైజ్ చేసుకుందాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క వీడియో అన్నది మేము ప్రతి ఒక్క చాప్టర్ ఇన్ డీటెయిల్డ్గా 10 minutesలో ప్రతి ఒక్క కాన్సెప్ట్ అన్నది కవర్ చేస్తున్నాం. సో దట్ మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ చూసినట్లయితే మీకు స్కోర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఉన్న కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అన్నీ మీకు 10 minutesలో రివైజ్ అయిపోతాయి. సో లాస్ట్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. సో మా ఛానల్లో మీరు వీడియోస్ చూసుకోవచ్చు. డైలీ 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వీడియో అన్నది 10 minutes బిలో ఉంటుంది. సో ప్రతి ఒక్క వీడియో అన్నది మీకు వాల్యుబుల్లే, ఎంతో కొంత మార్క్స్ అనేవి మీరు సెక్యూర్ చేసుకోవచ్చు వీడియోస్ చూస్తే. సో కన్ఫామ్గా మీరు డైలీ కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి చూడండి, స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మాక్ టెస్ట్లో. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ కూడా చూసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి ప్రతి ఒక్క సబ్జెక్ట్ క్లాసెస్ అనేవి మేము ప్లేలిస్ట్లో పెట్టాం. సో ప్రతి ఒక్క వీడియో అనేది మీరు కన్ఫామ్గా చూడండి, మార్క్స్ అనేవి సెక్యూర్ అవుతాయి. అండ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఈ వీడియోస్లో మేము డిస్కస్ చేస్తాం. బట్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్ మీకు నీట్ ఎగ్జామ్ తర్వాత కూడా ఉపయోగపడుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్, కట్ ఆఫ్స్ కూడా మేము డీటెయిల్గా వీడియోస్ చేస్తాం. సో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనే చాప్టర్ మనం ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే 2023లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 1 క్వశ్చన్ అండ్ 2025లో కూడా మనం 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు 12 మార్క్స్ అనేవి ఫిజిక్స్లో గెయిన్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి. సో ఫస్ట్ మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్కి, డైరెక్ట్ కరెంట్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే మనకి పీరియాడికల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అన్నది పీరియాడికల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఇది రివర్స్ డైరెక్షన్లో మనకి ఒకలా ఉంటుంది అండ్ వన్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. డైరెక్ట్ కరెంట్ అంటే మనకి మ్యాక్సిమం ప్రతి ఒక్క దగ్గర ఒకేలా ఉంటుంది, డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అన్నది సేమ్ ఉంటుంది. సో ఇదే మనకి మెయిన్లీ డిఫరెన్స్. సో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకి ఎలా చేంజ్ అవుతుంది అనే మనం టాపిక్ ఈ డిస్కస్లో మాట్లాడుకుందాం. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏసీ కరెంట్కి మనకి డీసీ కరెంట్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో మనకి ఏసీ కరెంట్లో ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ ఇలాంటి క్యారెక్టర్స్ అనేవి మాట్లాడతాం. టైం పీరియడ్ మనం చూసుకున్నట్లయితే 1/, ఫ్రీక్వెన్సీ మనకు ఆల్రెడీ వేవ్స్ చాప్టర్లో ఈ ఫార్ములాస్ అనేవి బేసిక్గా మాట్లాడాం. సో ఆ వేవ్స్ అన్న చాప్టర్ మీకు కాన్సెప్ట్ క్లియర్ అయితే ఈ చాప్టర్లో మ్యాక్సిమం ఫార్ములాస్ మీకు వచ్చేస్తాయి. సో ఈ చాప్టర్ నుంచి కూడా మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడగచ్చు, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం అడగరు. సో మీకు ఒక సమ్ ఇస్తాడు, లైక్ ఏవైనా ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకొని సమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీకి కూడా మనకి 2πf. సో ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇక్కడ మనం వేవ్స్లో కాకుండా కరెంట్లో యాంప్లిట్యూడ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఆర్ వోల్టేజ్, దాన్ని మనం ఏసీలో యాంప్లిట్యూడ్గా రిప్రజెంట్ చేస్తాం. సో మ్యాక్సిమం కరెంట్ అంటే I0గా రిప్రజెంట్ చేస్తాం, మ్యాక్సిమం వోల్టేజ్ అంటే V0గా. సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ చూసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనం ఏసీ యొక్క ఈక్వేషన్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకి వోల్టేజ్ పరంగా, కరెంట్ పరంగా ఈక్వేషన్స్ ఎలా రాస్తామో చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వోల్టేజ్కి ఈక్వేషన్ V0 sin ωt. సో ఇక్కడ V0 ఏమొచ్చి మ్యాక్సిమం వోల్టేజ్. సో ఇక్కడ I0 sin ωtలో I0 మ్యాక్సిమం కరెంట్. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ ఇచ్చి I మ్యాక్సిమం అడగచ్చు, ఆర్ఎల్స్ I మ్యాక్సిమం అంటే ఇక్కడ I0. సో ఈ I0 అన్నది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎ కరెంట్, V0 అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ వోల్టేజ్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం వోల్టేజ్ అండ్ మ్యాక్సిమం కరెంట్. సో దీని పరంగా కూడా మనకి పీవైక్యూస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన టాపిక్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా IRMS అడగచ్చు, VRMS అడగచ్చు. RMS కరెంట్ అడిగితే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి I0/√2 ఫార్ములా అవుతుంది. సో VRMS అడిగితే V0/√2. సో ఇక్కడ I0, V0 అన్నది మీకు ఆల్రెడీ ఈ ఈక్వేషన్స్లో మెన్షన్ చేస్తాడు ఇలాగా. I0 అంటే మ్యాక్సిమం కరెంట్, V0 అంటే మ్యాక్సిమం వోల్టేజ్. సో ఇక్కడ మనకి పవర్ ఇక్కడ చూసుకోవచ్చు, పవర్కి మనం ఈ ఫామ్లో కూడా వాడచ్చు, VRMS × IRMS cos φ. సో ఇక్కడ φ వచ్చి ఫేజ్ యాంగిల్. సో ఫేజ్ యాంగిల్ కూడా మనకి ఈ ఈక్వేషన్లో మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో. సో దీని పరంగా కూడా మనకి పీవైక్యూస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్. సో 2025లో కూడా మనం ఒక క్వశ్చన్ అన్నది ఈ ఫార్ములా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంపిడెన్స్ ఇన్ ద ఏసీ కరెంట్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏవైనా ఒక సర్క్యూట్లో మనకి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఇలా ప్రతి ఒక్క ఇండక్టర్, కెపాసిటర్,
కరెంట్ని మనం కంబైన్ చేసినప్పుడు ఒక ఇండక్టెన్స్ ఇంపిడెన్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దానికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్ఎల్ సర్క్యూట్లో మనం చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ అండ్ మనకి ఎల్ అంటే మనకి ఇండక్టెన్స్ ఆల్రెడీ గుర్తుంది కాబట్టి, సో రెసిస్టర్ అండ్ ఇండక్టర్ రెండు కనెక్ట్ చేస్తాడు అనుకో సర్క్యూట్లో, సో దాన్ని ఆర్ఎల్ సర్క్యూట్ అంటాం. సో ఆర్సీ అంటే రెసిస్టర్ అండ్ కెపాసిటర్ రెండు కండక్ట్ చేస్తే మనకి ఆర్సీ సర్క్యూట్ అంటాం. సో ఆర్ఎల్లో మనకి XL = ωL. సో ఇక్కడ ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో XC ఏమొచ్చి 1/C⍵. సో ఈ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫైనల్గా ఇంపిడెన్స్ కూడా అడగచ్చు, జెడ్ అండ్ వాల్యూ. సో ఇంపిడెన్స్ని మనం జెడ్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఏసీ పవర్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టాంటేనియస్ పవర్ మనకి V ఇన్స్టాంటేనియస్ × I ఇన్స్టాంటేనియస్ = V0 sin ωt × I0 sin ωt ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఈ పవర్ పైన కూడా మనకి ఈ 2025లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో పవర్ నుంచి కూడా మనకి PYQస్లో ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అడిగాడు. లైక్ మనకి V0 I0 ఇచ్చి ఒమేగా వాల్యూ ఇచ్చి పవర్ అడగచ్చు. యావరేజ్ పవర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 1/2 V0 I0 cos φ. సో ఇది కూడా అడగచ్చు. ఇక్కడ cos φ అంటే పవర్ ఫ్యాక్టర్, మీకు డైరెక్ట్గా పవర్ ఇచ్చి పవర్ ఫ్యాక్టర్ కూడా అడగచ్చు. సో పవర్ మీద కూడా ఒక క్వశ్చన్ అనేది 2025లో వస్తుంది. సో మీరు వేరియస్ ఏసీ సర్క్యూట్స్ కూడా చూసుకోవచ్చు. ఆల్టర్నేటింగ్ కరెంట్లో మనకి LR సర్క్యూట్ అన్నది ఉంటుంది, CR సర్క్యూట్, LC సర్క్యూట్ అండ్ LCR సర్క్యూట్. LR సర్క్యూట్లో మనకి కండిషన్స్ ఎలా ఉంటాయో, tan φ అంటే ఇక్కడ ఫేజ్ యాంగిల్ మనం కనుక్కుంటున్నాం. సో tan φ = XL/R. సో ఈ XL మనకి ω/L. సో ఇది కూడా ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏసీలో ఎలా ఉంటుంది, CRలో ఎలా ఉంటుంది అండ్ LCలో ఎలా ఉంటుంది. సో దీనిపైన కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 2025లో. సో ఇక్కడ మనకి రిజోనెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక రెసిస్టెన్స్ అన్నది ఈక్వల్ అయింది అనుకోండి, XL ఆర్ఎల్స్ ఇండక్టర్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్ రెసిస్టెన్స్ ఈక్వల్ అయితే, సో LCR సర్క్యూట్లో మనకి కండిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఫేజ్ డిఫరెన్స్ అనేది మనకి 0 ఉంటుంది, ఇంపిడెన్స్ =R. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ మనకి 1/√LC. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ పవర్ అండ్ కరెంట్ ఎలా ఉంటుంది. సో LCR అనే సర్క్యూట్లో రిజోనెన్స్లో మనకి వచ్చే స్ట్రక్చర్స్ కూడా అంటే కండిషన్స్ ఎలా ఉంటాయో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా PYQస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన టాపిక్. సో మనకి ట్రాన్స్ఫార్మర్ చూసుకోవచ్చు, ఇది మాక్సిమం డిలీటెడ్ టాపిక్ ఈ చాప్టర్ నుంచి. సో ఈ ఇయర్లో మనకి దీనిపైన క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ మీరు ఫార్ములా చూసుకుంటే మంచిది. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ మైండ్ మ్యాప్ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం చూసుకున్నాం. ఆర్సీ సర్క్యూట్లో మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, LC సర్క్యూట్లో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, LR సర్క్యూట్లో ఈ ఫార్ములాస్. సో ఈ ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అనేది షూర్గా వస్తుంది. అండ్ మాక్సిమం కరెంట్, IMRS కరెంట్ ఆర్ మీన్ కరెంట్ని ఎలా కనుక్కోవాలి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫార్మర్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అనేవి రాకపోవచ్చు. సో LCR సర్క్యూట్లో మనకి కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి, వోల్టేజ్ అండ్ జెడ్ ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది, ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో పవర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండక్టివ్, కెపాసిటెన్స్, రెసిస్టివ్. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే మాక్సిమం మీకు 8 మార్క్స్ to 12 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. సో ఫార్ములాసే చదవండి బాగా, ఈ చాప్టర్ నుంచి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి రావు. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మేము మా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి ఛానల్కి వచ్చి చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితే మీకు రివిజన్ అనేది కంప్లీట్గా కవర్ అవుతుంది.